Hi, hello, assalamu alaikum. Welcome back to my channel, My Busy Life. వేరే ఊరికి ట్రావెలింగ్ చేసేటప్పుడు లగేజ్ ప్యాక్ చేసుకోవడం ఒక పెద్ద పనిగా ఉంటుంది. సరిగ్గా సర్దుకోకపోతే ఏది ఎక్కడుందో గుర్తించడం కూడా కష్టమవుతుంది. డ్రెస్కి తగ్గ ఇయర్ రింగ్స్, హెయిర్ బ్యాండ్స్, బ్యాంగిల్స్ కరెక్ట్గా గుర్తుంచుకొని పెట్టుకోవాలి. ప్యాకింగ్ కూడా 2 డేస్ ముందే ప్యాక్ చేసుకోవాలి. లేదంటే వెళ్ళే రోజు ప్యాకింగ్ అంటే అర్థం కాదు. చికెన్ ఫ్రై చేస్తున్నాను. మేము మార్నింగ్ 4కి ఇంట్లో నుంచి బస్ స్టాండ్కి బయలుదేరుతాము. జర్నీలో బయట ఫుడ్ కంటే ఇంట్లో నుంచి చేసుకుని వెళ్తే బెస్ట్ అనుకుంటాను. బయట మనీ పెట్టినా నాకు అంతగా బెస్ట్ అనిపించదు. మనీ వేస్ట్ అనుకుంటాను. అందుకే నేను ఎక్కువగా ఇంట్లో నుంచే ప్రిపేర్ చేసుకొని తీసుకొని వెళ్తాను. అందుకే నేను చికెన్ ఫ్రై అండ్ చపాతీ చేస్తున్నాను. నేను నైట్ 12 గంటలకి చపాతీ పిండి కలిపేసి పెట్టేశాను. నైట్ 3 బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకున్నాను. బస్సులో అందరి ముందు చికెన్ పీసెస్ని పట్టుకొని తినలేము కదా, అందుకే ఇలా చిన్న చిన్న పీసెస్ని చేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. జర్నీలో రెస్టారెంట్లు, రోడ్ సైడ్ ఆహార పదార్థాలు తినవద్దు. అవి పొట్టలో ఇన్ఫెక్షన్కి కారణమవుతుంది. అందుకే నేను సాధ్యమైనంత వరకు ఇంట్లోనే చేసుకొని వెళ్తాను. చపాతీకి ఇలా టమాటా కెచప్ స్ప్రెడ్ చేసేసి కొంచెం ఆనియన్ ముక్కలు వేసుకొని చికెన్ వేసుకొని రోల్ చేసేసాను. ఇంచుమించు కొంచెం షవర్మా లాగానే ఉంటుంది. షవర్మా అనుకొని తినేయడమే. నేను ఇక్కడ ఒక మిస్టేక్ చేశాను. టూత్ పిక్ ఏమో ఇలా పెట్టేశాను. మా ఆడబిడ్డ అలా కాదు వదిన పెట్టేది, ఇలా పెట్టాలి అనేసి చూపించింది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది. ముగ్గురికి సపరేట్గా ప్యాక్ చేశాను. ఎందుకంటే ఎవరి ప్యాకింగ్ వాళ్ళు తీసుకొని ఈజీగా తినేయవచ్చని సపరేట్గా ప్యాక్ చేశాను. మా ఆయన పక్కన నుంచి తొందర కానివ్వండి, టైం అవుతుంది అని ఒకటే గొడవ చేస్తున్నారు. మేమైతే రెడీ అయిపోయాము. బుర్ఖా కూడా వేసుకున్నాము. మేమైతే ఊరికి వెళ్తుంది 2 డేస్ కోసమేనండి. కానీ లగేజ్ చూడండి ఎంత ఉందో. దువా చదువుకొని ఇంట్లోంచి అయితే బయలుదేరాము. ఆటో ఎక్కడానికి సందు బయటికి వెళ్తున్నాము. మాకు ఆటో ఇంటి దగ్గరే వచ్చింది, కానీ డ్రైనేజ్ల కోసం సందు మొత్తం తవ్వేశారు. అందుకోసం ఆటో లోపలికి రాలేకపోయింది. అందుకే మేమే ఎక్కడానికి సందు బయటికి వెళ్తున్నాము. ఆటో అయితే ఒకరోజు ముందే మాట్లాడేసాము, మార్నింగ్ 4 కల్లా మీరు రావాలి అనేసి. ఆటో అంకుల్ అలాగే 4కి కరెక్ట్గా వచ్చేసారు. ఆటోలో కూర్చుని అయితే మేము బయలుదేరాం బస్ స్టాండ్కి. బస్ స్టాండ్కి అయితే వచ్చేసాము. బస్ స్టాండ్కి దిగిపోయాము. బస్ ఎక్కేటప్పుడు బస్సు మొత్తం ఖాళీగా ఉంది. ఫస్ట్ మేమే బస్ ఎక్కాము. మేము ఎక్కిన 5 మినిట్స్కే బస్ ఏమో బస్ స్టాండ్ నుంచి బయలుదేరింది. ఎల్బీ నగర్లో వచ్చిన తర్వాత బస్సు మొత్తం ఫుల్గా అయిపోయింది. ఎల్బీ నగర్ దాటినాక కళ్ళు మూసుకొని పోతున్నాయి. పోయిలే కళ్ళు మూసుకొని పోతున్నాయి కదా అనేసి పడుకున్నాము. పడుకొని లేచేసరికి సూర్యాపేట వచ్చేసింది. ఇంకా డ్రైవర్ బాబు బస్సు 15 నిమిషాలు ఆగిద్ది, టిఫిన్ చేసేవారు టిఫిన్ చేసేయండి అన్నారు. మేమైతే వాష్రూమ్కి వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకుని బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసాము. సూర్యాపేట నుంచి బస్సు బయలుదేరింది. మేమైతే విజయవాడ బస్ స్టాండ్లో దిగకుండా భవానీపురం స్వాతి థియేటర్ దగ్గర అయితే దిగిపోయాము. మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము. మా మమ్మీ అయితే బయటే నుంచుని ఉన్నారు మా కోసము. ఇక మా అమ్మ, నేను, మా వదిన, మా ఆడబిడ్డ అందరం కలిసి లంచ్ టైం అయ్యేంత వరకు కాసేపు మాట్లాడుకున్నాము. కూతురు అల్లుడు వస్తున్నారని మా అమ్మ మటన్ బిర్యానీ చేసేసారు. నేను ఎన్ని ఫంక్షన్స్కి వెళ్ళినా నేను చేసుకొని తిన్నా, నాకు మాత్రం మా అమ్మ చేసే చేతుల బిర్యానీ అంటే చాలా చాలా ఇష్టం. కలిసి తింటే కలదు సుఖం, కలిసి తింటే కుటుంబం కలిసి ఉంటుందని సామెత ఉంటుంది. కుటుంబ సభ్యులంతా కలిసి కూర్చుని భోజనం చేస్తే మనసుకు ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటుంది. ఫ్యామిలీ మొత్తం కూర్చొని మాట్లాడుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ తింటుంటే ఎంత తిన్నామో అర్థం కాదు. ఒక ముద్ద అయినా ఎక్స్ట్రా తినేస్తాము. బిర్యానీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. అది కూడా మా అమ్మ చేతి చేసిన బిర్యానీ అంటే నాకైతే చాలా ఇష్టం. బిర్యానీ తిన్న 15 మినిట్స్ తర్వాత కూల్ డ్రింక్ పార్టీ అయితే చేసుకున్నాము.
నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంతకీ మేము విజయవాడ ఎందుకు వచ్చామో చెప్పలేదు కదా, నెక్స్ట్ బ్లాగ్లో చెప్తాను ఎందుకు వచ్చామో.